ముందుగా బెలనైటిస్ అంటే ఈ పెన్నిస్ పైన ఉన్న స్కిన్‌కి గానీ, లేకపోతే ఈ కింద ఉన్న హెడ్‌కి గానీ ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని బెలనైటిస్ లేదా బెలనోపోస్టైటిస్ అని అంటారు. సో, ఈ ఇన్ఫెక్షన్ ఈ పైన ఉన్న స్కిన్‌కి గానీ, లేకపోతే కింద ఉన్న గ్లాండ్స్‌కి గానీ ఇన్ఫెక్షన్ రావడానికి మెయిన్ రీజన్స్ డయాబెటిస్ అంటే ఎవరిలో అయితే షుగర్ ప్రాబ్లమ్ ఉంటదో, లేకపోతే సెక్షువల్‌గా ఎక్కువ మందితో కండోమ్ లేకుండా సెక్షువల్‌గా కలుస్తారో, లేకపోతే పైన ఉన్న స్కిన్ బాగా టైట్‌గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళక ఫైమోసిస్ అంటారు. ఈ స్కిన్ టైట్‌గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళక సెక్షువల్‌గా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వాళ్ళలో ఈ స్కిన్ ప్రాబ్లమ్ అనేది చాలా కామన్‌గా ఉండే సెక్షువల్ ఇన్ఫెక్షను. అయితే ఈ స్కిన్ ప్రాబ్లమ్ అనేది చాలామందిలో ఈ టిప్ దగ్గరే స్కిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా చాలామందిలో ఈ ప్రాబ్లమ్‌ను ఈ టిప్ దగ్గర నుంచి, ఈ స్కిన్ దగ్గర నుంచి ఏదైతే ఈ పైన ఈ స్కిన్ ఉందో, ఈ స్కిన్ దగ్గర నుంచి ఇన్ఫెక్షన్‌ను స్లోగా ఈ యూరినరీ ట్రాక్ట్ ద్వారా ఇన్ఫెక్షన్ అనేది బ్లాడర్‌కి అంటే యూరినరీ ట్రాక్ట్ ద్వారా పాస్ వచ్చే ఈ ట్రాక్ట్ ద్వారా స్లోగా యూరినరీ బ్లాడర్‌కి వెళ్ళి యూరినరీ ఇన్ఫెక్షన్ లాగా మారిపోవడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటది. అది ఫస్ట్ ప్రాబ్లము. ఒకసారి గనక ఈ స్కిన్ దగ్గర ఉన్న ఇన్ఫెక్షన్ గనక ఈ టిప్ దగ్గర ఉన్న ఇన్ఫెక్షన్‌ను స్లోగా బ్లాడర్‌కి వెళ్తే అది యూరినరీ ఇన్ఫెక్షన్‌గా మారింది అనంటే అది అంత ఈజీగా కంట్రోల్ అవ్వదు. అది ఫస్ట్ ప్రాబ్లము.